నైట్ పోయినాడని నైట్ పోయినాడని ఎస్ఐ సార్ చెప్పినాడు. నైట్ పోయినాడని ఎస్ఐ సార్ చెప్పినారు. నైట్ కొడుతున్నారు మమ్మల్ని ఏంటి సర్లేదు సార్ నమ్మకం లేదు సార్. ఇదే జరుగుతుంది. జరిగిన తర్వాత చూస్తే లాస్ట్ సరే ఇంత జిల్లాలో ఈ విధంగా జరుగుతుంది. మేము వాస్తవమే సార్ నంద్యాల టౌన్ లో సంచలనం సృష్టించింది. వాళ్ళు ఇంటికాడికి పోయినాము. పోలీసులందరూ దాదాపుగా 50 మంది 60 మంది వచ్చినారు. ఇక్కడ నంద్యాలలో స్తంభించిపోయింది. ఆ రోజు నుంచి ఇంతవరకు ఎస్పీ గారికి తెలియదని మేము అనుకోలేము. ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు 11 రోజులు చెప్పారు కదా. వాళ్ళ నోట్లో బాబు అంటే పబ్లిక్ జరిగింది. సీసీ కెమెరా మంత్రి జరిగినట్టే కదా. ఇప్పుడు ఎవరు చెప్పండి. సీసీ కెమెరా కాంపిటీషన్ సాక్షులు కాంపిటీషన్ అది వదిలేదు సార్. మీరు సీరియస్ గా తీసుకోవాలనుకుంటే కనీసం 6 రోజులు పడుతుంది. కానీ 11 రోజులు అవుతుంది సార్. డిపార్ట్మెంట్ కు విజయవాడకు పంపించాలనుకుంటే కూడా 2 రోజులు పడుతుంది. కానీ 11 రోజులు అవుతుంది. కనీసం అసలు సీసీ కెమెరా ఎవరున్నారు, కొట్టింది ఎవరు, ఏదనేది లేదు. రాజకీయాలకు బలైపోయినాడు. జరుగుతుంది సార్. తెలిసిందే సార్. ఆ రోజు వడ్డౌన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుసు సార్. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసినారు. ముద్దాలు ఎవరని దాంట్లో అంతా కల్పించినారు. కూడా రాశారు. ఏదన్నా మీకు దాంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే ట్రైనింగ్ లో ఎస్పీ సార్ కలిసి ఉంటే పదండి సాయంకాలం కలిసి సీఏ గారు లేకపోతే యాక్చువల్గా సీఏ గారు అయితే లేరు. వేరే సీఏ గారిని అపాయింట్మెంట్ చేసి కేసు తొందరగా మీరు చెప్పినట్టుగానే మేము ఎస్పీ గారి దగ్గరికి వస్తాం. మేమేంటంటే ఆ బాడీ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వచ్చి న్యాయం చేయండి సార్ మాకు అని చెప్పేసి మేము కూర్చుంటాం. బాడీ ఇస్తే మాకు మేము ఉన్నాడు అనుకున్నాము కానీ కోల్పోయినాము. ఏం చేస్తారో ఈ కుటుంబానికి అంతా న్యాయం చేయండి. వాళ్ళపైన ఏ విధమైనటువంటి చర్యలు ఇంతవరకు కూడా తీసుకోలేదు. డిపార్ట్మెంట్ అయితే నిర్లక్ష్యం చేసింది. 11 రోజుల కాలంలో ఏం జరిగింది అనేటువంటిది నేటికి కూడా వాళ్ళ పైన లేదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడి సార్ ఎమ్మడే అరెస్ట్ ఇమ్మీడియట్ గా చేయాలని అనేటువంటిది ప్రాణం అయిన తర్వాత అరెస్ట్ చేయడమే సార్. ఇంతవరకు ఏం చేసినారు ఇన్వెస్టిగేషన్? మీరు ఓకే మీ స్టేషన్ సంబంధించి మీరు లేకపోతే ఖచ్చితంగా ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు కర్నూలు జిల్లా కంపల్సరీగా దానికి ఏ విధంగా కంపల్సరీ చేద్దాం సార్. మాకు బాడీ ఇచ్చిన తర్వాత మేమే ఎస్పీ గారి దగ్గర బాడీ ఇచ్చిన తర్వాత బాడీ ఇచ్చిన తర్వాత సార్ అంగా వాళ్ళు ఇవ్వలేదు అంగా తీస్తున్నారు చేస్తున్నామని చెప్పి ఉంటాయి కదా. అందుకే సార్ వచ్చేపు కూర్చుంటాము. బాడీ ఇస్తారంటేనే వచ్చేసి మీరు చెప్పినట్టుగానే మీరు మీ మాట ప్రకారమే ఎస్పీ గారి దగ్గరకు వచ్చి న్యాయం చేసేంత వరకు రోడ్డు మీద కూర్చుంటే న్యాయం లేదు. మీరు చెప్పినారు. ఇప్పుడు విషయం వచ్చేసి ఇప్పుడు ఎస్పీ గారు దూరం లేదు కదా, ఇక్కడే ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకుందాము సార్. అదే సార్ తీసుకుపోతూనే ఉన్నారు.